హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజ బ్లాగ్స్ యూఎస్ఏ. నా పేరు తేజ. సో ఈరోజు అయితే మేము రోడ్ ట్రిప్కి వెళ్తున్నాము. నేను నా ఫ్రెండ్. నేను వర్జీనియాలో ఉంటాను కదా, మీకు అందరికీ తెలుసు. సో వర్జీనియా నుంచి న్యూయార్క్ అయితే రోడ్ ట్రిప్ వెళ్తున్నాము. సో ఆ రోడ్ ట్రిప్ ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ రోడ్ ట్రిప్ ఎక్స్పీరియన్స్, అక్కడ ఉండే ప్లేసెస్ అన్నీ మీకు కవర్ చేస్తాను. లైక్ 2 days ట్రిప్ అనమాట. Day 1 and Day 2 అనగా 2 వీడియోస్ చేస్తాను. సో ఈ రోడ్ ట్రిప్ ఎక్స్పీరియన్స్ కానీ మీకు నచ్చినట్టయితే కన్సిడర్ ఫర్ సబ్స్క్రైబింగ్. బ్యాక్ అండ్ బ్రెడ్ ఈ రెండు తీసుకెళ్తున్నాము స్నాక్స్ కోసము. 4 hours 30 minutes చూపిస్తుంది. డెస్టినేషన్ వచ్చేసి 263 miles. ఎస్టిమేషన్ అరౌండ్ లైక్ 7:53 టైం చూపిస్తుంది. సో లెట్స్ స్టార్ట్. టైం 5 అయింది. అప్పుడే చీకటి పడిపోయింది చూడండి. మొత్తం చీకటి రోడ్డు అంతా. 5కే చీకటి పడిపోయింది ఇక్కడ. ఇంగ్లీష్ పెట్రోల్ స్టాప్. కార్లు చూడండి, మొత్తం ఫుల్ కార్స్ ఉన్నాయి ఇక్కడ. మంచి మంచి కార్స్. టూ అవర్స్ 30 minutes డ్రైవ్ అయితే కంప్లీట్ అయింది. నేచర్ కాల్ కోసం ఇక్కడ ఆగామన్నమాట. ఈ ప్లేస్లో ఇక్కడ ఒక గ్యాస్ స్టేషన్ ఉంది. ఆ గ్యాస్ స్టేషన్లో ఆగాము. సో ఈ గ్యాస్ స్టేషన్ ఇలా ఉందన్నమాట. స్టిల్ 2 more hours. మా డెస్టినేషన్కి ఇంకొక 2 hours అయితే వెళ్ళాలి. సో ఆ 2 hours వెళ్ళిన తర్వాత డిన్నర్ చూడాలి. టైం అరౌండ్ 6 o'clock అవుతుంది ఇప్పుడు. సో 8కి రీచ్ అవుతాము డెస్టినేషన్కి. ఏమన్నా 8కి ఏదైనా రెస్టారెంట్ కానీ ఏదైనా ఉంటే అక్కడికి వెళ్ళి డిన్నర్ అయితే కంప్లీట్ చేయాలి. సో డిన్నర్ అయిపోయిన తర్వాత వాట్ నెక్స్ట్ అనే ప్లాన్ అయితే వీ విల్ డిసైడ్. సో ఇలా ఉంది గ్యాస్ స్టేషన్ ఇక్కడ. సో బయట చాలా చల్లగా ఉంది టెంపరేచర్. 2 ఉంది. విండ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో బయట కూడా చూపిస్తాను ఒకసారి ఎలా ఉందో. ఇదనమాట 19 అనే గ్యాస్ స్టేషన్ దగ్గర ఆగామన్నమాట. ఇది పెన్సిల్వేనియా స్టేట్. మేము వర్జీనియాలో ఉంటాం కదా. సో 2 hours 30 minutes డ్రైవ్కి పెన్సిల్వేనియా స్టేట్కి వచ్చేసాము. మా డెస్టినేషన్కి ఇంకొక 2 hours టైం పడుతుంది. అంటే మేము పైకి వస్తున్నాం అనమాట. పెన్సిల్వేనియా నుంచి పైకి వస్తున్నాం. కారు అద్దాలు బాగా కనపడడానికి క్లీన్ చేస్తున్నాం. ఇక్కడ గ్యాస్ ప్రైసెస్ ఇట్లా ఉన్నాయి చూడండి. 3 varieties ఉన్నాయి. ఒక్కొక్క గలన్ $3, $3.5, $3.9. సో 3 అనేది మినిమం అనమాట. అక్కడ టోస్ట్ తింటున్నా కార్లో. సో ఇంటి దగ్గర నుంచి చేసుకొచ్చింది. సూర్య కూడా తింటున్నాడు. టోస్ట్ తీసుకొని ఇలా పోయాలి. సో ఒక నిమిషం పూసి చూపిస్తాను మీకు.
అవకాడో టోస్ట్, హోమ్ మేడ్ అవకాడో టోస్ట్. ఇంకా 94 మైల్స్ ఉంది. 8:33 అనేది గూగుల్ టైం చూపిస్తుంది అనమాట. ఇంకా 1 hour 32 minutes ఉంది అనమాట స్టిల్ రైడ్. Time is around 8:33. Reached our destination, guys. Right now we are at New Jersey. We are going to Biryani Pot to have a dinner. Surroundings area ఎలా ఉంది చూడండి. ఫుల్ రష్గా ఉంది. కార్ పార్కింగ్స్ కూడా అటు సైడ్ ఇటు సైడ్ స్ట్రీట్ పార్కింగ్ చేసి. సిటీ కేర్ ఫార్మసీ అంటే చూడండి ఇక్కడ సేమ్ ఇండియాలో ఉన్నట్టుంది ఇక్కడ ఫార్మసీ. రోబోట్తో ఫుడ్ డెలివరీ చేస్తున్నారు చూడండి ఇక్కడ. మొత్తం డెలివరీ అంతా రోబోట్. మొత్తం ఇండియన్ స్ట్రీట్ అంతా ఇక్కడే ఉంది. ఇది ఇండియన్ స్క్వేర్ బేసికల్ ఇదంతా. ఇది రెస్టారెంట్ బిర్యానీ పాట్ ఇండియన్ క్విజిన్. దీనికి వెళ్తున్నాం అన్నమాట. దిస్ ఈస్ ద అంబియన్స్ బిర్యానీ పాట్ న్యూ జెర్సీ. ఇదే అనమాట విజయవాడ బోన్లెస్ బిర్యానీ. ఇది క్వాంటిటీ ఇలా వచ్చింది. అండ్ ఐ ఆర్డర్డ్ కోక్ ఆల్సో. ఇండియన్ స్ట్రీట్ ఇన్ న్యూ జెర్సీ సిటీ. ఇది ఇక్కడ చూడండి మిఠాయి హౌస్ అంట, టీ షాపులు ఉన్నాయి, ఇండియాలో ఉన్నట్టు పాన్ షాపులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇక పాన్ షాప్ చాలా తిరగేస్తుంది. చాలా చల్లగా ఉంది. టెంపరేచర్ మైనస్లో ఉంది. బట్ జనాలు ఫుల్గా తిరుగుతున్నారు. మొత్తం ఇండియన్ స్ట్రీట్ ఇది. ఇండియన్ షాప్స్, టిఫిన్స్, వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. చూడండి ఇక్కడ షాప్స్ మొత్తం ఇండియన్ నేమ్స్, హిందీ నేమ్స్ ఇట్లా ఉందన్నమాట. మొత్తం ఎక్కువ ఇండియన్సే ఉన్నారనమాట. హానెస్ట్ ఇండియన్ వెజిటేరియన్ అంట. ఇక్కడ చూడండి మొత్తం ఇక్కడ వెజిటేరియన్. ఇండియా ఫ్లాగ్, అమెరికన్ ఫ్లాగ్ ఉంది చూడండి. హియర్ వనిత జ్యువెలరీస్ అంటే చూడండి. వనిత జ్యువెలరీస్, గణపతి జ్యువెలరీస్ ఆల్సో ఇక్కడ అమెరికాలో. అది న్యూ జెర్సీలో గణపతి జ్యువెలరీస్. చూద్దాం. ఎక్స్ప్లోరింగ్ ఇండియన్ స్క్వేర్. ఇక్కడ చూడండి సదరన్ స్పైసెస్, సదరన్ ఎక్స్ప్రెస్, మసాలా కేఫ్, ఆర్గన్ గ్రిల్, బిగ్ బజార్. అది బిగ్ బజార్ కనిపిస్తుందా మీకు? ఆప్కా బిగ్ బజార్ అంటే చూడండి. ఆప్కా బిగ్ బజార్. అంత రష్ ఉంది, ఫుల్ రష్. పార్కింగ్ దొరకలే మాకు చాలా సేపటి దాకా ఇక్కడ. 15-20 రేడియస్ మైల్స్లో మనకి అది వస్తుందంట. Look at this view guys. ఈ వ్యూ చూడండి ఎలా ఉందో. ఇక్కడ అన్ని అపార్ట్మెంట్స్. ఇది ఎక్స్చేంజ్ ప్లేస్ అనే దగ్గరికి వచ్చేసాము న్యూ జెర్సీ సిటీలో. సో మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి ఈ వ్యూ చూడండి. అంత అగ్గిపెట్టెలాగా ఎంత బిల్డింగ్స్ ఎలా ఉందో ఇక్కడ. సరౌండింగ్స్ ఇక్కడ ఏరియా చూడండి మొత్తం ఇరుకి ఏరియా. ఇక్కడ చూడండి ఈ వ్యూ చూడండి, అసలు మామూలుగా లేదు.
పెద్దది ఉందో. చల్లగా ఉంది బాగా, -2 ఉంది. సో అందుకే టెంపరేచర్ చలి పుడుతుంది. ఇక్కడ చూడండి, ద ఎక్స్చేంజ్ ప్లేస్ దగ్గర ఈ స్ట్రీట్లో ఈ కన్స్ట్రక్షన్స్ ఎలా ఉన్నాయో. హెవీ రాక్తో బిల్డ్ చేసినట్టున్నాయి. ఇదంతా ఓల్డ్ వే ఆఫ్ కన్స్ట్రక్షన్ లాగా ఉన్నాయి చూడండి. ఇక్కడ చూడండి, ఇది బ్యాంక్ కట్టుంది. సేఫ్ డిపాజిట్ వాల్స్ అని ఉంది ఇక్కడ రాసింది. ఇక్కడేమో వైన్ అంటే, ఇది వైన్ లిక్కర్ ప్లేస్ అంట. సో ఇలా ఉందన్నమాట. ఇంకొంచెం దూరం వెళ్ళాలి, ముందుకు వెళ్తే ఇది ఎక్స్చేంజ్ ప్లేస్ ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తాను. సో ఇందాక రెస్టారెంట్లో ఫుడ్ తిన్నాం కదా, ఆ టేస్ట్ ఏమంత బాగాలేదు. మా వర్జీనియాలోనే కొద్దిగా బాగుంది ఫుడ్. బిర్యానీ అనేది అక్కడ $22 ఛార్జ్ చేశారు, బిర్యానీ ప్లస్ కోక్. బట్ వర్జీనియాలో కూడా సేమ్, లైక్ కొంచెం తక్కువ ఉంటుంది వర్జీనియాలో. సో ఇక్కడ అంత ఫుడ్ బాగాలేదు. ప్లస్ కార్డ్ పేమెంట్తో చేస్తే ఇంకా ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు, $3. సో మరి అది ఎందుకు ఛార్జ్ చేస్తున్నారో తెలీదు. సో మీరు ఎవరైనా వస్తే డోంట్ గో ఫర్ బిర్యానీ పాట్కి అయితే వెళ్ళొద్దు. ఇండియన్ స్ట్రీట్లో ఉన్న బిర్యానీ పాట్కి అయితే వెళ్ళొద్దు. అంత టేస్ట్ ఏం బాగాలేదు అక్కడ. అంత ఆయిలీ ఫుడ్ వచ్చింది నాకైతే నచ్చలేదు. సో మీరు కూడా అక్కడికి వెళ్ళాలనుకుంటే ఆ రెస్టారెంట్కి అయితే అవాయిడ్ చేయండి. ట్రై టు అవాయిడ్ దట్ రెస్టారెంట్. కార్ అయితే ఇక్కడ పార్క్ చేస్తున్నాము. పార్కింగ్ కష్టాలు చాలా ఉన్నాయి ఇక్కడ. సో కార్ ఇక్కడ పార్క్ చేసి ఆ ఎక్స్చేంజ్ ప్లేస్కి అనేది కొంచెం 0.5 మైల్స్ అలా ఉంది, నడుచుకుంటూ వెళ్తాము. చాలా అయితే -2 అలా ఉంది. బట్ యా, మేము వచ్చిన ఒక 2 days కోసమే కాబట్టి ఇంక వెళ్ళాలి, తప్పదనమాట. గైస్, ఫైనల్ రీచ్ టు ద ఎక్స్చేంజ్ ప్లేస్. ఇది న్యూ జెర్సీలో ఉంది ఎక్స్చేంజ్ ప్లేస్ అనేది. సో మీకు చూపిస్తాను. ఇక్కడ ఒక ఫుడ్ ట్రక్ కూడా ఉంది చుట్టుపక్కల. చూడండి, ఇక్కడ ట్రైన్ కూడా ఉంది. మరి ఇది ఎక్కడికి వెళ్తుందో తెలీదు, ఆమ్ట్రాకో లేకపోతే మెట్రోనో, ఐ డోంట్ నో. బట్ ఇక్కడ ట్రైన్ కూడా ఉంది. కనెక్టివిటీ స్టేషన్ అనేది ఒకటి ఉంది ఇక్కడ. చూడండి, పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ట్రైన్ హియర్. దిస్ ఈజ్ ఆల్ ఎక్స్చేంజ్ ప్లేస్. ఇక్కడ బిల్డింగ్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఇవన్నీ కొన్ని హోటల్స్ ఉన్నాయి, కొన్ని ఆఫీసెస్ ఉన్నాయి, కొన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇదైతే హోటల్ అనమాట బేసికలీ. ఇక్కడ చూడండి, మంచిగా బ్యూటిఫుల్గా లైటింగ్స్తో అలా డెకరేట్ చేశారు మొత్తాన్ని. చెట్లని, ఈ బుషెస్ని, చిన్న చిన్న వాటిని మొత్తం లైటింగ్తో జనరేట్ చేశారు. ఇక్కడ చూడండి ఫ్లాగ్స్. సో న్యూయార్క్ ఫ్లాగ్ ఒకటి, దెన్ యుఎస్ ఫ్లాగ్, ఇంకొక ఫ్లాగ్ ఏంటో నాకు తెలీదు. సో ఇలా ఉంది చూడండి. అక్కడ హయాత్ రెసిడెన్సీ అని ఉంది కదా, అదొక హోటల్. సో స్టే చేయొచ్చు అక్కడ. సో ఇక్కడ చూడండి, మొత్తం లైటింగ్, ఒక పార్క్ లాగా ఉంది ఇక్కడ. ఇక్కడ వాటర్ ఫ్రంట్ ఉంది, మీకు చూపిస్తాను క్లారిటీగా దగ్గరికి వెళ్ళి. ఇక్కడ ఒక మనిషి బొమ్మ ఆకారంగా ఉంది, మనిషి ఆకారంతో. చూడండి, ఇదే ఎక్స్చేంజ్ ప్లేస్. ఇక్కడ వాటర్ ఫ్రంట్ ఉంది. ఈ వాటర్ ఫ్రంట్, ఇక్కడ వాటర్ ఫ్రంట్, అండ్ దిస్ ఇస్ ఎక్స్చేంజ్ ప్లేస్. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా ఎక్స్చేంజ్ ప్లేస్. సో ఇక్కడ చాలా ఫైనాన్షియల్ క్లయింట్స్ అనేవి ఉంటాయన్నమాట. అండ్ దానికి సంబంధించిన బిల్డింగ్స్, ఆపరేషన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి 80+ కంట్రీస్ ఆపరేషన్స్ ఏమో జరుగుతాయి అన్నీ. నేను గూగుల్లో చదివాను. సో మేబీ దట్స్ వై దే కాల్ ఇట్ యాజ్ ఎక్స్చేంజ్ ప్లేస్ అన్నట్టు. ఈ ఎక్స్చేంజ్ ప్లేస్ అనేది హోమ్ టు చాలా ఫైనాన్షియల్ క్లయింట్స్కి ఇదొక హోమ్ అనమాట. ఈ ఎక్స్చేంజ్ ప్లేస్ ఇక్కడ ఒక బిల్డింగ్ కనబడుతుంది కదా, ఇది టాలెస్ట్ బిల్డింగ్ అనమాట. ఈ పర్టికులర్ బిల్డింగ్ ఏదైతే ఉందో అది టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ న్యూ జెర్సీ సిటీ అనమాట. ఇక్కడ చాలా క్లయింట్స్, జేపీఎంసీ, గోల్డ్మ్యాన్ సాక్స్ అలాంటి కంపెనీస్ చాలా ఉన్నాయి అనమాట. అందుకని దీన్ని ఫైనాన్షియల్ హబ్గా పిలుస్తారనమాట. ఆల్ ఫైనాన్షియల్ ఆపరేషన్స్ అన్నీ ఇక్కడే జరుగుతాయి. సో దట్ ఈస్ ద రీజన్ దే కాల్ ఇట్ యాజ్ ఎ ఎక్స్చేంజ్ ప్లేస్. సో ఈ రివర్ వచ్చేసి హడ్సన్ రివర్ అనమాట. సో ఇక్కడంతా మీరు చూడొచ్చు వాటర్ ఫ్రంట్ వ్యూస్. ఇవన్నీ వాటర్ ఫ్రంట్ వ్యూస్ అనమాట. ఈ పర్టికులర్ వాక్ ఏదైతే ఉందో ఈ స్ట్రీట్లో కొద్ది దూరం నడవచ్చు కూడా. సో దిస్ ఇస్ ఆల్ వాటర్ ఫ్రంట్ వ్యూస్ అనమాట. అక్కడ చూడండి మొత్తం లైటింగ్ ఎలా కనపడుతుందో. సో వాటర్ అంత బాగాలేవు కానీ బట్ ద వ్యూస్ ఆర్ గుడ్. సో ఈ లైటింగ్, నైట్ లైటింగ్ ఇవంతా చూసి వాటర్ ఫ్రంట్ వ్యూస్ చాలా బాగున్నాయి. సో ఈ స్ట్రెచ్ ఏదైతే ఉందో
ఇక్కడ చాలామంది మార్నింగ్ పూట అలాగా వాకింగ్ కూడా చేస్తారు. సో ఈ పర్టికులర్ స్ట్రెచ్ ఏదైతే ఉందో అండ్ ఈ చుట్టుపక్కల సో వ్యూస్ అనేవి చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇక్కడ డెకరేషన్ కూడా చేశారు అండ్ ఫెర్రీ కూడా వెళ్తుంది. ఈ హడ్సన్ రివర్లో ఫెర్రీ కూడా న్యూ జెర్సీ నుంచి న్యూయార్క్కి ఫెర్రీ వెళ్తుంది అనమాట. అది కూడా ఫేమస్ అనమాట ఇక్కడ. ఇంకొకటి చూడండి, కొంచెం క్లోజ్ వ్యూ ఇది. ఇక్కడ నుంచి మొత్తం ఈ హడ్సన్ రివర్ నుంచి మొత్తం వ్యూ కనపడుతుంది చూడండి మీకు. ఎక్స్చేంజ్ ప్లేస్ వ్యూ సూపర్ ఉంది చూడండి, చాలా మంచిగా ఉంది. అక్కడ ఒక ఫెర్రీ కూడా పోతుంది, అక్కడ ఒక ఫెర్రీ వెళ్తుంది. వెరీ నైస్ వ్యూ, చాలా చల్లగా ఉంది. సో దట్స్ ఇట్ గైస్.